కాలుతో కొట్టిండు చేతుడు అన్నిండు కాలుతో అన్ని చేతుడు కొట్టిన బాధ అనిపించలేదా తండ్రికి నవమాసాలు మూసి ఎర్రటి రక్తాన్ని తెల్లడి సన్మాలు చేసుకొని సాదుకుంటది కన్న తల్లి కురిటి నొప్పుల్లా ఈ కొడుకు జన్మించేటప్పుడు తన ప్రాణాన్నే పనంగా పెట్టి కొడుకు జన్మిస్తుంది జన్మనిచ్చిన తల్లిదండ్రినే నవమాసాలు మూసి ఎర్రటి రక్తాన్ని సన్మాలు చేసి సాదుకున్న కన్న తల్లి లంజన్న మాట ఈ కొడుకు వచ్చింది ఇలాంటి కొడుకు పుట్టేందుకు పుట్టకెందుకు అని రాజు కృష్ణశైలం రాజుకు రారాని కోపం వచ్చింది ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని మాటలున్నా నాకు బాధ అనిపించలేదురా కన్న తల్లన్న కనికరం లేకుండా లంజన్న మాట నీ నోటికి వచ్చిందని రారాని కోపం వచ్చి ఇలాంటి కొడుకు పుట్టేందుకు పుట్టకెందుకని రారాని కోపం వచ్చనే తల్లిదండ్రులు అనుకుంటారు నాకు కొడుకు కావాలనుకుంటారు అటమాపలు ఉన్నప్పుడే కొడుకులు గడ్డ మీసలు వచ్చినాక ఎవరి కొడుకు అంటే ఎవరోని కొడుకు అన్నారమ్మా ఇలాంటి దొంగ నా కొడుకులు లోకం మీద ఎంతమంది లేరు అవ్వకు ఓ పెట్టకుండా అయ్యకు ఓ పెట్టకుండా అవ్వను కొట్టేటోళ్ళు అయ్యను కొట్టే దొంగ నా కొడుకులు ఎంతమంది లేరురా 20 ఏళ్ళు దాది 25 ఏళ్ళు దాది పెంచి పెద్ద చేసినాక కోడలు పెళ్లి చేస్తే పెళ్ళమేమో బంగారం అయితే అమ్మయ్య రాజులు దయ్యాలవుతారు అవ్వకు ఓ పెట్టకుండా అయ్యకు ఓ పెట్టకుండా అవ్వని తిట్టి కొట్టే లంజ కొడుకులు ఎంతమంది లేరు నానా నీలాంటి బాబతుడు నా ఇంట్లో ఉండదు నీ ముఖం నేను చూడద్దు ఇక ఉండరాదు నా ఇంట్లో ఎల్లు అంటాడు ఆ కృష్ణశైలం ఆరాధనైనా ఇక ఎల్లు నా కలవడు ఎందుకు కొడతాను అని ఒక్కలని అంటారు ఈ ఊళ్ళకు మాటలు బాగానే మాటలు నా పిల్ల దేవత నువ్వేంద్రా నువ్వు ఒక ఊల కుక్క ఊసరు కుక్క నువ్వు వచ్చినా నా బిడ్డ పెళ్లి చేస్తావు నువ్వు రాకున్నా నా బిడ్డ పెళ్లి చేస్తావు నువ్వు పుట్టలేదని కూడా పోరా ఏంది నీరు కుక్కనా నీరు కుక్కనా అటు కుక్కనా బుధ కుక్కట తాళపూడి బగ్గ బలిసిండే నీరు గింత బతుకు నీరు కుక్క రాను నీరు పిచ్చి నీరు కుక్కనా అరే మరి ఈ కుక్కతోని ఆ కుక్క పని పడదా నీతో నాకేం పని పడుతుంది రా ఓరి వారి నువ్వు రేపటి కలతావరా నువ్వు వస్తే ఎవర్రా నేను దానం చేసేది కుక్క కొడుకునేపటికే నీ పూలు పెట్టి నేను దానం చేసుకుంటా ఓ అవ్వ ఇప్పుడు ఎవరు సాలియపు సాయకాన్ని పది పూజలు ఇక్కడ కూర్చోమని ఒక్కొక్క ముక్కలు మాట్లాడవన్నా నన్ను గింత బతికి నన్ను కుక్క అన్నావురా ఒక్కసారి నా నాయన కాదండి నా పిల్లలు లేదా నువ్వు అందమైన గువ్వవే నిన్ను ఎవరు
ఏంటయ్యా అడగతున్నా అదే ఏదో గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకుంటారు ఏమైంది ఓ గొడవ పెట్టి మీ అయ్యును నువ్వు గొడవ పెట్టుకుంటారు ఏందో అంటావు గదే ఇంద్రి లేదా ఇంద్రి మా ఆడబిడ్డనా నీకు చెల్లేదు నాకు ఆడబిడ్డ నీ అవ్వగారింటిగానే కొడదాం అనుకున్నా గానీ దెబ్బ నిన్ను కొడితే 7 వచ్చి నా మీద పడతారని కొట్టాడు అట్టి పప్పుల షెట్ ఏం లేదు ఏంటి అట్టి పప్పుల షెట్ ఏం లేదు ఆ పండంతా తిప్పుడు దొరికాడు అయితే గాని నా దాని చెల్లెంటి గారు అయితే కానీ మీ ఇద్దరు ఎందుకు వెళ్ళి పెట్టుకుంటాను అంటే మా చెల్లి ఇంద్రి కాడ పెళ్లి చేస్తున్నాడు మా నాయన అయ్యో మా అన్న ఎవరు పెళ్లి చేసినమాట దీనికి అయ్యా బాగా తోక చుట్ట నాకు లేని చుట్ట నీకెక్కడిదే అయితే కట్నం ఎంత ఇస్తానంటారు ఓ కట్నం తోలు తిత్తే ఎవరి దాకా నొల్లిగా పరిశాను అయితే కానీ 7 కోట్ల రూపాయలు ఇస్తాడట అయ్యో మా మామకంత ఎట్టోడా పిచ్చోడా జ్ఞానం లేదా బుద్ధి లేదా 7 కోట్లు ఏడ్చినట్టుగా ఆయన 3 కోట్లు కలిపి 10 కోట్లు ఇస్తాం మా మామ పిచ్చోడు మా మామ గాయలోడు మా మామ బుద్ధి లేదా మా మామ జ్ఞానం లేదా ఏడ్చుకుంటే 7 ఎత్తిస్తాడు ఇంకా 3 కలిపి నేను 7 పోతానే నేను ఎడతా అంటే ఇంకా 3 కలిపి 3 కోట్లు కలపడం ఏ 20 మళ్ళీ ఇస్తాడట 60 తులాల బంగారం అట ఏం సరిపోకపోతున్నాట మా బామ్మర్దికి ఆడబిడ్డకి తప్పేమైందిరా తప్ప ఏమన్నా నేను తెలియదారా ఆడబిడ్డకి ఏమైతుందిరా అంటాను నేను చిన్నయ్య కొడుకునా నీ పెద్దనైన కొడుకునా నీ అన్ననా నీ తమ్ముడినా ఆడబిడ్డకి తప్పేనా నా బామ్మర్దికి ఇస్తాడట బాగా అవుతాడు గాలి మొక్క పడా బాగుతాడా బామ్మర్ది ఇస్తున్నాడు బామ్మడిదేనా ఎవరు వాళ్ళ బామ్మర్దులు అవుతారు వేరే అయితే కానీ మా నాయన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టమన్నాడు ఇంట్లోనే ఉండద్దు అన్నాడు ఇక ఫోన్ ఇక నేను రాను పో ఇచ్చినాడు రా ఆడబిడ్డ పెళ్లి చేసినాక నా తప్పో రాగానే రానయ్యా ఈ మొగని కాదా ఆడబిడ్డ పెళ్లి చేసినాక అత్తపో అంటాను కదా అంటే బాగా అర్థం తిన్నాక వస్తావా పండుగ వెళ్ళినాక అత్తపో రావా రావా రానయ్యా ఉండిపోయిగా ఉండిపోయిగా ఉంటా పోరా మా అయ్యగా ఉండిపో బామరావే భాగ్యవతి కొట్టుకొని నువ్వు ఎందుకు ఇస్తాను నా ఎలవ నా పిల్లలు చూసే ఇస్తాను మంచిగా నువ్వన్నీ రాదు
పెళ్లి కాడికి నేను పోను, నా భార్య దొరుకుతాను పోను. లేకిడి దాని పెళ్లికి నేను పోను, నా భార్య దొరుకుతాను పోను. అది లేకిడి కదా రాజమారి కడుకున్నా రాజమారి కడి ఏరుకున్నారే భార్య పడతారు కదా మరి తండ్రి కొన్ను కొడుకు వెళ్ళైన సంగతి తల్లికి తెలియదు, బిడ్డకు తెలియదు. ఓ బిడ్డ ఇంద్రావతి దేవి అన్న దగ్గరికి పోయి నీ వదిన దగ్గరికి పోయి పెళ్లి ముస్తాబు ఎత్తుకొని తీసుకురమ్మనమ్మా. సొమ్ములు పట్టుకున్నది వస్తురాలు పట్టుకున్నదమ్మా. రామ 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 రఘురామ ఇంద్రవతి రామ రఘురామ సొమ్ములు పట్టుకునే రామ రఘురామ. నాడు చేస్తావునంటే రాళ్ళ కాలంలో రానుడు రాజబౌరవే భవనాల బేటి గంటది రామ రామ భార్య రోజున ముందు 3 అడుగులు ఎత్తాంది. నా ఆడబిడ్డ వచ్చింది ఎందుకు వచ్చిందని ముందు 3 అడుగులు బల్ల కళ్ళ చూడబెట్టనా. భాగ్యం ఏందయ్యా విడిపోతాను. ఆడబిడ్డ వచ్చింది ఎదురంగా పోవద్దా? ఆడబిడ్డ లేదు పావ పగ నీకు తోక చుట్టావు అనే నాకు లేని చుట్టావు నీకెక్కడిది. నా చెల్లి అనేది ఎప్పుడో వచ్చింది, నా అయ్య వచ్చిండు, నా అవ్వ వచ్చింది. లోనివో అట్లా నచ్చయ్యా, లోనివో మళ్ళీ నిన్నటికన్నా ఎక్కువైతే మరి. అప్పుడు ఇంద్రావతి దబా 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 అన్నయ్య మొగలేరు మొగలేడు వేరే అవుతాను ఇప్పుడు అంట అన్నయ్య మొగడు ఎగిరింది దాకా అన్నా పన్నాడు రాజా అన్నోడా నీకు అన్న దొంగ ముండ ఇక్కడికి ఎందుకు వచ్చినావు? అన్నయ్య అన్నా పన్నాడు రాజా
రాగికొక్క నడవన్నా రాగితానే పండుగస్తే ఎందుకైనా రాగిడు కడతా అన్నా నన్ను అన్నానకే అక్కయ్యలు నేను అన్నదమ్ములేడతారు ఏదిలో గుడి నాకు తెలుంటే నాకు రాగిడు గట్ట పోనాది లోకంలో అన్నదమ్ములేడు లేరా అన్నదమ్ములు లేని ఆడలు ఈ వల్ల రోజున అరవిందు ప్రాణం పోతే చెల్లెలుడు సంజవరైనా గంగల సంజవా ఓరి తమ్ముడా అరవిందు ఎక్కడెళ్ళి పోదివిరా తమ్మి అందరు అక్కయ్యలు రాగిడు పట్టుకొని వాళ్ళన్నదమ్మల ఇళ్ళల్లో పోతే ఎదుకుంటా ఉండు అన్నవారా నేనే దేవుడి గుళ్ళ మందు వదిరా అన్నయ్య ఈ చెల్లని కాలికి రాలేదా ఈ అమ్మని కాలికి రాలేదా అయ్యని కాలికి రాలేదా నువ్వు ఒక్కరి ఈ ఇల్లు కుమ్మము దాడితే మన ఇల్లు చీకటి అమ్మెరా అన్నా అల్లరారా బల్లాని రాజు చెల్ల మీద ఇంత కోపమేనా రాగితానే పండుగస్తే ఎదిగైనా రాగీడు కడతా కుక్క నడగదురా రాగితానే ఐదేళ్ళ కుక్కనారు చెక్కడు కొడుకుల పండుగ వస్తే కొడుకులు పోసే కుదురాడి మీటడురా కాలు అంటే నీ కాలు నేను అన్నెవడ నీకు అన్నా నేను లేని సమయాన ఈ పెళ్లికి తప్పుకున్నవని కోపం వచ్చనా అన్నారు నేను నీ కళ్ళ ముందుగానే నేను అయ్యేటోడుకోమన్నా ఏమన్నావు అనలేని సమయాన్ని ఈ పెళ్లికాయ మాకులు చేస్తే నేను లేని సమయాన్ని నా చెల్లె పెళ్లికి తప్పుకున్నది ఎట్టగా మాకులు చేసిన అన్న కోపం ఎక్కడంటే పోయిందో ఇద్దరు ఎత్తి పెరడదు ఏడెట్లు కాదు కాలగాలి చేసిన నేరం కాసులైన దొరికింది విద్య ఇంద్రసేన రాళ్ళు ఇంద్రవదంటే పేర్లు కడుతున్నాయి అన్నాడు రా బాబు అన్న మాటలాగు ఈ పెళ్లికైనా నేను ఒప్పుకున్నా నువ్వు నన్ను కొట్టిన వారి నేను అమ్మతోడు చెప్పరా అన్నా నేను అయ్యతోడు చెప్పరా నన్ను పెళ్లి ముసాబు చేసుకొని ఆ ముచ్చాల పోలిని తీసుకుపోయి నన్ను పెళ్లి చేసి రాతో తీసేది అత్యంత నా తలపై